కి స్వాగతం. బాబురావునా సార్ వాయిస్ రావట్లేదు సార్ యువ గారు. బాబురావునా స్వామి భక్తులందరూ సహకారంతో గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ యొక్క ప్రతిష్ట నిర్మాణం చేయడం ఈరోజు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అనుకూలంగా చేసినటువంటి అనేక జయప్రదంగా చేస్తున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు ప్రతిష్టంభాలను కూడా కార్యక్రమం చేశాం. ఇది చాలా అద్భుతమైనటువంటి చెన్నకేశ్వర స్వామి 26 సంవత్సరాల నాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసిన గుడిని ఇక్కడ ప్రతి శుక్రవారం కుంకుమ పూజ కానీ ప్రతి శనివారం సేవ కానీ చేసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి శనివారం నాడు పలికి సేవ, ప్రతి శుక్రవారం
చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ధ్వజస్తంభం కానీ బాబా ప్రతిష్ట శ్రీ పెద్ద ఆయన 29 లక్షల రూపాయలు ఇచ్చిన పరుగులు శ్రీమన్నారాయణ ప్రజెంట్ శ్రీమన్నారాయణ జిఎస్ స్వామి గారి చేత ప్రతిష్ట చేయబడింది. దీనికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించినటువంటి కార్యక్రమానికి ధర్మకర్తలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ స్వామివారి అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారికి వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు ఫిబ్రవరి 18వ తేదీ శివరాత్రి సందర్భంగా స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతాం. ప్రతి ఒక్కరూ భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థంగా కూర్చున్నాం. ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఈ కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి శనివారం నాడు పలికి సేవ, ప్రతి శుక్రవారం శ్రీమతి ఇద్దరికి కూడా గొప్ప పూజ చేసుకుంటే ఈ కార్యక్రమం చాలా ప్రజలకి అదేవిధంగా ధ్వజస్తంభం లేకుంటే 5 సంవత్సరాలలో దాన్ని చేస్తే అది 10 లక్షల దాకా అవుతుంది. దానికి మనమంతా కూడా సమీకరించి ఈ యొక్క మండపాన్ని పూర్తి చేసేదానికి అందరూ సహాయ సహకారాలతో నేను కూడా దాంతో భాగస్వామ్యం ముందు మండపం కూడా చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ధ్వజస్తంభం కానీ బాబా ప్రతిష్ట శ్రీ పెద్ద ఆయన 29 లక్షల రూపాయలు ఇచ్చిన పరుగులు శ్రీమన్నారాయణ ప్రజెంట్ శ్రీమన్నారాయణ జిఎస్ స్వామి గారి చేత ప్రతిష్ట చేయబడింది. దీనికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించినటువంటి కార్యక్రమానికి ధర్మకర్తలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు మండలం గొప్పపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానము 34వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి కళ్యాణం నిర్వహించిన సందర్భంలో ఉభయకర్తలుగా మేకల అనిల్ గారు, కడియం నాగరాజు గారు, కడియం సుధాకర్ గారు వ్యవహరిస్తున్నారు. దేవస్థానం కళ్యాణోత్సవంకు గ్రామంలోని నలుమూల నుంచి భక్తులు వచ్చేయడం జరిగినది. వారికి అన్నదానము, స్వామివారి ప్రసాదం వినియోగము జరుగుతున్నది. బండి శాంతయ్య కార్యనిర్వహణాధికారిని. దేవస్థానమునకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి ఈ బాబురావు గారు సహకారంతో దేవస్థానమునకు డెవలప్మెంట్కి బాబురావు గారు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ దేవస్థాన అభివృద్ధికి సహకరించవలసిన కోరుతున్నాను. నేను సర్పంచ్గా ఈ గుడి నిర్మాణం శంకుస్థాపన చేసి 34 సంవత్సరాలు శ్రీమన్నారాయణ జిఎస్ స్వామి చేత ప్రతిష్ట చేయించిన పడిపోయింది. ఈ యొక్క కార్యక్రమం ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలు దీపదూప నైవేద్యాలు నేను కూడా 15 సంవత్సరాల దాకా మెయింటైన్ చేశాను. నేను నెల్లూరులో సిద్ధి సాయిబాబా మందిరం ట్రస్ట్ నిర్మాణం చేసి అక్కడ ఉంటున్నాను. ఎక్కువగా వస్తున్నాను డైలీ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడిలో దీపదీప నైవేద్యాలు కానీ అన్నీ కూడా 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నారు. తర్వాత ఒక 2 సంవత్సరాల నాడు ఈ ధ్వజస్తంభం కూడా వాలిపోతే ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠ చేయించాము భక్తుల సహకారంతో. ఆ రోజు నేను నాగిశెట్టి దామోదరరావు వీళ్ళందరూ కూడాను. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి శ్రీ వేదనపోయిన వెంకటరామయ్య కుమారుడు సహాయంతో దేవసేనమ్మ వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు ఆ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ప్రత్యక్ష చేశారు. ఇది ఎంతా కూడా ఈ కార్యక్రమాన్ని 34 సంవత్సరాల నాడు చేసిన కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారంతో జరుగుతుంది. అదేవిధంగా వాణి ట్రస్ట్ ద్వారా ప్రజల సహకారంతో అందరితోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఈ యొక్క గ్రామ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించిన అనిల్ గారు, ఈ యొక్క కడియ సుధాకర్ గారు, నాగరాజు గారు అందరూ సహకారంతో ముందు మండపం ఎమ్మెల్యే గారి సహకారంతో
ముందు మండపం వాణి ట్రస్ట్ ద్వారా ఒక 10 లక్షలు శాంక్షన్ చేయించుకొని దానికి ఏదైనా తగ్గితే భక్తుల సహకారంతో నేను కూడా ఇస్తాను ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జైపు అదేవిధంగా ఉదయాన్నే ఒక ఆయన అడిగాను, ఒక భక్తుడు చూస్తాను అన్నాడు. ఆయన కూడా వారదుంపు సీమయ్య అనే ఆయన కూడా ఈ యొక్క మండపాన్ని ఇస్తానని చెప్పాడు. అందరి సహకారంతో ఈ యొక్క అందరి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముఖ మండపం అన్నీ చేసి ప్రతి శనివారం పల్లకి సేవ, ప్రతి శుక్రవారం నాడు కుంకుమ పూజలు అన్నీ జరగాలని చెప్పి ఇది శ్రీమన్నారాయణ శ్రీజన్య శ్రీమన్నారాయణ స్వామి చేత ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయము, చాలా పవర్ఫుల్ అయిన దేవాలయము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి దేవాలయము ఇది అందరికీ ఉండాలని, అందరి సహాయ సహకారాలతో ఇంకా కూడా జయప్రదంగా జరగాలని నేను నెల్లూరులో ఉన్న ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ భక్తి జనాలకి, ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకి నిర్వహణ ఈ కళ్యాణం నిర్వహించినటువంటి వ్యక్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వార్షికోత్సవం సందర్భంగా గుడిపల్లిపాడులోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మరియు మన దేవస్థానం ఈవో గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ వార్షికోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషం. అలాగే ఈ సంవత్సరం గుడికి బాగా అన్ని విధాల డెవలప్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా విలేకరులకి గ్రామస్తులకు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు.